దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము సర్వకృపానిధి అయిన మన తండ్రి అండి. నా కృప నిన్ను విడిచిపోదని యెషయా గ్రంథము 54 అధ్యాయం 10 వచనం ప్రకారము దేవుడు మన పట్ల చూపే నిత్యమైన కృప చాలా గొప్పది, ఉన్నతమైనదండి. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు ఇచ్చిన అభయ వాగ్దానము మనము ధ్యానించగలిగితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కృప అనే పదము ఎంతో విస్తృతార్థముతో వాడబడిందండి. దేవుని కృపను సూచించుటకు మూల భాషలో కెసేదు, రాబోను అని వాడబడిన పదాలు దేవుని దయను, హెబ్రీ భాషలో నికేను అను మాటకు కటాక్షమనియు, రహమీము అనే పదమునకు ప్రేమ వాత్సల్యము అనియు, టోబు అనే పదము ఉపకారము అనియు తర్జుమ గావింపబడినట్లు తెలియపడుతుందండి. ఇవి మాత్రమే కాకుండా జాలి, కనికరము, కరుణ, మంచితనము, ప్రేమ, అనుగ్రహం మొదలగునవన్నీ దేవుని కృపాబాహుల్యాన్ని చూపిస్తున్నాయండి, వెల్లడి చేస్తున్నాయి. ఏది ఏమైనా పైన పేర్కొనబడిన అన్నింటి సమూహారమే దేవుని కృప. మొదటిగా దేవుని కృప ఏమనగా ఎంత గొప్పదనగా యెషయా ప్రవక్త చెప్పినట్లు మనలను ఎన్నడూ విడిచిపోనట్టిది. కదలలేని పర్వతములు కదిలినా గాని, మెట్టలు భయముతో తత్తరిల్లినా గాని ఆయన కృప మనలను విడవనట్టిది. సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగదని మన మీద జాలితో యెహోవా దేవుడు సెలవిస్తున్నారండి. ఆయన కృపా బాహుల్యాన్ని గురించి మరింత ధ్యానించినచో అది ఆకాశం కంటే ఎత్తైనదని కీర్తన గ్రంథము 108 అధ్యాయం 4 వచనంలో, జీవం కంటే ఉత్తమమైనదని కీర్తన గ్రంథము 63 అధ్యాయము 3 వచనము, అమూల్యమైనదని కీర్తన గ్రంథం 36 అధ్యాయం 7 వచనం ప్రకారము, ఆశ్చర్యకరమైనదని కీర్తన గ్రంథం 31 అధ్యాయం 31 వచనం ప్రకారము, విస్తారమైనదని నిర్గమాకాండము 34 అధ్యాయం 6 వచనం ప్రకారము, మనలను జ్ఞాపకం తెచ్చుకున్నట్టిదని కీర్తన గ్రంథం 25 అధ్యాయం 7 వచనం ప్రకారము, నమ్మదగినదని కీర్తన గ్రంథము 52 అధ్యాయము 8 వచనం ప్రకారము, అధికమైనదని యాకోబు పత్రిక 4 అధ్యాయం 6 వచనం ప్రకారము, నిరంతరము నిలిచినట్టుదని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4 అధ్యాయము 1 వచన ప్రకారము, సమస్త మానవాళికి రక్షణకరమైనదని తీతు పత్రిక 2వ అధ్యాయము 11 వచనం ప్రకారం, ఈ విధంగా ఎన్నో కృపను గురించి మనకు పరిపరి విధాలుగా మరి అర్థములతోటి మనల్ని ఎన్నో విషయాలలో మనం ఆదరించి ధైర్యపరిచి ఓదార్చేదే కృప అండి. 1000 తరముల వరకు కరుణ చూపునట్టుదని నిర్గమాకాండం 20 అధ్యాయం 6 వచనం ప్రకారం, కాపాడునదే కీర్తన గ్రంథం 40 అధ్యాయం 11 వచనం ప్రకారం. ఇట్టి దయాసముద్రుడైన మన ప్రభు బహుళతరమైన కృపలను ఎన్నుటకు, స్తుతించుటకు 1000 నోళ్లైనా మనకి సరిపోవండి. ఆయన అద్భుత నిరంతర కృపా కార్యములను కీర్తనకారుడు 136 అధ్యాయంలో ఎంతో విపులంగా వివరించారండి. అట్టి ఆయన కృపకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మన విధి. ఆయన కనికరం నిత్యము జీవార్థమైనదండి. యూదా పత్రిక 21 వచనం ప్రకారం, ఇంతటి కరుణాశీలుడైన మన దేవుడు తన కృపను ఎట్టివారికి అనుగ్రహిస్తున్నారో మనం చూడగలిగితే వాక్యంలో, ఆయన ఎందు భయభక్తులు గల వారిపై ఆయన కృప యుగయుగంలో నిలిచునని కీర్తనకారుడు 33 అధ్యాయం 19 వచనంలో రాశారండి. అంతేకాకుండా ఆయన నీతి వారి పిల్ల తరములకు నిలుచునని కీర్తన గ్రంథం 133 అధ్యాయం 18లో ఆయన వాగ్దానం ఇచ్చారండి. ఎవరైతే యెహోవా యందు నమ్మకించుదురో వారిని కృప ఆవరించునని దేవుని వాక్యము వెల్లడిస్తుందండి. కీర్తన గ్రంథము 32 అధ్యాయం 10 వచనం ప్రకారం, ఆయన దీనులకు కృప అనుగ్రహించిన యాకోబు పత్రిక 4 అధ్యాయం 6 వచనం ప్రకారం, పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 5 వచనం ప్రకారం అని లేఖనం చెప్తుందండి. కనుక ఆయన కృప మనకు లభించాలంటే దేవుని యందు భయము, భక్తి మెండుగా కలిగి దీన మనస్కులమై ఉండాలండి, మెలగాలి. పౌలు వలె సంపూర్ణ సమర్పణ కలిగి నేనేమై ఉన్నానో అది దేవుని కృపయే ఉన్నది అని సాక్ష్యం ఇవ్వాలండి. నీ సేవకుడైన నేను నీ దృష్టికి కృప నొందుతును కాక అని హన్నా వలె ప్రార్థించగలగాలండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరంలో ఉండును గనుక ఆయన మహోన్నత నామమునకు భయపడాలండి. అప్పుడే దేవుని ద్వారా ఆయన కృప అనుగ్రహింపబడుతుంది. నా కృప నీకు చాలునని ప్రభు తనతో మాట్లాడారండి. దైవ కృప దీవెనలు ఏమనగా, దేవుడు దయాపూర్వక సంకల్పం చేత తన చిత్తమును గూర్చిన మర్మములు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞానము, వివేచనలు కలుగచేసి తన కృపను విస్తరింపచేశారని ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 9 వచనం ప్రకారం, ఆయన కనికరము చొప్పున మనకు నూతన స్వభావం కలిగించి రక్షిస్తారండి. ఆయన కృప వల్లనే మనము
నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమునకు వారసత్వం పొందగలమండి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆయన రక్తం వలన మనకు పాప విమోచన, మన అపరాధములకు క్షమాపణ దొరుకుతుందని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తుందని. మన అపరాధముల చేత మరణించిన మనలను తన ప్రేమ అనగా కృపతో క్రీస్తుతో కూడా బ్రతికింపబడి ఉన్నదండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. మన దోషములన్నీ ఆయన కృప ద్వారానే పరిహరింపబడుతున్నాయి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం ప్రకారం. మనము నిర్మూలం కాకుండా బ్రతికి ఉన్నామంటే ఆయన నిత్య నూతన వాత్సల్యమే కారణమండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం ప్రకారం. ఆయన కృపను బట్టియే మనము పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. ఆయన మనకు కృపతో కూడిన సమాధానం అనుగ్రహించారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. ఆయన కృప నిత్యము మన ఆత్మలకు తోడై ఉంటుందని ఫిలోమోనుకు రాసిన పత్రిక 25వ వచనంలో ఉందండి. సర్వకృపానిధి యగు దేవుడు తన నిత్య మహిమకు మనలను పిలిచి సంపూర్ణంగా స్థిరపరిచి బలపరిచారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. ఇలాగా మరెన్నో దీవెనలు మనకి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో కనిపిస్తూ ఉంటాయండి. ఇట్టి మహాకృప నిధియగు దేవుడు మనకు జీవము, జీవితము, నిత్య జీవము ఇచ్చి పాప విముక్తి కలిగించి పరిశుద్ధ పిలుపుతో పిలిచి స్థిరపరచుండగా మనము ఆ ప్రభు కృపను కూర్చి గానం చేద్దామండి. ఆయన చూపిన దయను కంఠాభూషణంగా ధరించుకుందాము. ఆయన చూపిన కనికరమును మనము దిక్కులేని వారి ఎడల చూపుదామండి. ఆయన చూపిన వాత్సల్యమునకు మారుగా ఆయనను హత్తుకుందామండి. ఆయన కృపకు కనిపెట్టిన వారి యందు ఆయన ఆనందిస్తారు కనుక ఆయన కృపకు కనిపెడతామండి. ఆయన మనకు శాశ్వత ప్రేమతో విడువని కృప చూపువాడు కనుక ఆ కృపను పొందుకొనుటకు ప్రయాసపడతామండి. ఆయనను స్తుతించి ప్రార్థించి భక్తి కలిగి నా కృప నిన్ను విడిచిపోదు అనే వాగ్దానం మరొకసారి పొందుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. యేసుక్రీస్తు ప్రభు తన కృపా వర్షాధారలను సమృద్ధిగా మనందరి మీద కూడా కురిపించును గాక. ఆమేన్.